నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడతారు. అనారోగ్యాలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పనులు ప్రారంభించే ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిద్ర గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. కృషితో పట్టుదలతో ఆ సమస్యలు అన్నీ కూడా అధిగమిస్తారు. మాటల విలువలను పెంచుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. సింహరాశి వారు ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడిని జయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అనవసరమైనటువంటి ఘర్షణ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి. అధికారులతో సమావేశమవుతుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కోర్టు వ్యవహారిక విషయాల్లో కొంత ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. న్యాయపరమైనటువంటి సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వాళ్లకు శుభకరంగా ఉంటుంది. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమవుతుంటారు. రహస్య సంబంధమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపడుతూ పూర్తి చేయాలి. ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు బలపడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. మకర రాశి వారు సంఘ వ్యవహారాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. వ్యాపారంలో ప్రణాళికలు అవసరమవుతూ ఉంటాయి. రాజకీయ కార్యక్రమాలుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి కనిపిస్తుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గాష్టకమును పారాయణం చేయటం మంచిది.
మీనరాశి వాళ్ళు ఈరోజు సాధారణం కంటే అధికంగా కొన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడి పెరుగుతుంది. త్వరగా అలసిపోతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో బిల్వార్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.